స్వాగతం. స్వాతంత్ర ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ముందస్తు స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో 8,000 మంది విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలతో విద్యార్థులు నడుస్తూ నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ హోమ్ రూల్ ఉద్యమానికి నాంది పలికిన అనిబిసెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్ అడియాడని నేల అయిన మదనపల్లెలో 3 రోజుల పాటు ముందస్తు స్వాతంత్ర సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. 14వ తేదీ అర్ధరాత్రి జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమానికి మా పెద్దలు ఇక్కడ ఉన్న మన డిఎస్పీ గారు చాలా చక్కగా ట్రాఫిక్ మెయింటైన్ చేస్తూ డిఎస్పీ గారు స్వయాన మనతో కలిసి నడిచి దేశ భక్తిని చాటుకున్న పెద్దలు గోవింద గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత బాగా చేపట్టిన మా కాలేజ్ సంస్థ యజమాన్యం ఏదైతే ఉందో అన్న గోవింద గారు, శేఖరన్న గారు, అదేవిధంగా అన్న సీనన్న గారు, గాంధీన్న గారు, అనితమ్మ గారు, రాధమ్మ గారు, మా లక్ష్మీనారాయణ గారు, శివన్న గారు, అదేవిధంగా మా మహిళ గారు, సుధాకర్ సీనమ్మకు, మా విమాన గారు, గురు, ముఖ్యంగా కాలేజ్ యజమాన్యం వెంకటరెడ్డి గారు, అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కృష్ణారెడ్డి కాలేజ్, కృష్ణ చైతన్య నర్సింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, సాయి చైతన్య విశ్వహిత కాలేజ్, ఇంకా ఎవరైనా పేరు మరణించాలా? మీరు అందరూ మనమందరం కలిస్తేనే ఈ రోజు దేశ పతాకం మదనపల్లి నడవీధిలో ఎక్కడ చూస్తే అక్కడ పిల్లల చేతుల్లో దేశ స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు వాళ్ళ చేతుల్లో వాళ్ళందరూ కలిసి ఎక్కడ ఎత్తున దేశ శాంతికి, దేశ విలువలకు, దేశ ప్రగతికి, దేశ ఉన్నతికి, దేశ స్థాయికి పెంచుతూ మదనపల్లి నడిమీదిలో
భారతదేశానికి సందేశం ఇచ్చిన మదనపల్లి పిల్లలకు మనమందరం జీవితాంతం రుణపడి ఉన్నామని చెప్తున్నాను. ఆ రోజు వీళ్ళందరూ సమరయోధులు కష్టపడి తమ ప్రాణాలు త్యాగాలు చేస్తేనే ఈ రోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాము, స్వేచ్ఛగా ఉన్నాము, స్వేచ్ఛగా చదువుతున్నాము, స్వేచ్ఛగా బతుకుతున్నాము. ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మాటలు లేవు వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలపడానికి. నేను ఏ విధంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలని చెప్పి పదాలు లేవు. అన్ని పదాల కన్నా ఎక్కువ స్థానం కలిగిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి కార్యక్రమం వచ్చి స్కూల్ పిల్లలు 8th, 9th, 10th మాత్రమే చిన్నపిల్లలు లేదు. రేపు కూడా 10,000 మంది పిల్లలు చేస్తాము. సౌండ్ సిస్టమ్ పెట్టినాము. మా బాలు చాలా బాగా పెట్టాడు. కాకపోతే పాటలు ఇంకా కొంచెం మంచిగా పెట్టాలని కోరుతూ అదేవిధంగా ఈ రోజు మా ప్రసాద్ అందరూ మా సత్యనారాయణ అందరూ మా నాయక్ అందరూ ఏ వరుణ్తో మాకు కలిసి నడిచినాడు. అదేవిధంగా అన్నితో మనం చెప్తాను అందరూ నడిచారు. మీ అందరికీ ప్రత్యేక ముఖ్యంగా ప్రెస్ మా సహోదరులు ఎవరైతే ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఉన్నాము వంశేఖర్ కానీ గోవర్ధన్ కానీ మా అన్న డైరెక్షన్ కిరణ్ మన ఎన్సీపీ సుమన్ టీవీ ఎస్పీడీ మా తమ్ముడు వాళ్ళు మీ అందరికీ ధన్యవాదాలు. నేను చెప్పడానికి పదాలు ఈ రోజు ఈ కార్యక్రమం సక్సెస్ చేశాము. రేపటి కార్యక్రమం కోసం మళ్ళా కూర్చొని అన్న గురునాథంలో రేపు ఖచ్చితంగా 10 గంటలకు స్టార్ట్ చేసి 10:30 స్టార్ట్ చేసి 11:30కి ముగిస్తాము. ఈ కార్యక్రమాన్ని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 2 మాటలు గురునాథ్ మాట్లాడుతున్నాము.